श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की జై. శ్రీ సాయి సచరిత 30వ అధ్యాయాన్ని ఈరోజు చదువుకుంటున్నాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సాయి దయామయ భక్తవత్సల కరుణాలయ. మీ దర్శనమాత్రంతో భక్తుల భయాన్ని తొలగించి వారి ఆపదలను నశింపచేస్తారు. ఓ సత్పురుష చూడామణి సాయినాథ, మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావ సూత్రంతో కట్టుబడి సగుణ సాకార రూపంలో వచ్చారు. తమ భక్తులను ఉద్ధరించడం సత్పురుషులకు తప్పనిసరి. మీరు సత్పురుషుల బృందానికి ఆచార్యులు కనుక మీకు భక్తోద్ధరణ అనివార్యం. మీ చరణద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మషాలు నశించిపోయి పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయం నిష్కటంకం అవుతుంది. మీ పాదాలను తలుచుకుని గొప్ప గొప్ప తీర్థ క్షేత్రాల నుండి బ్రాహ్మణులు వచ్చి గాయత్రి పురస్చరణ పురాణ గ్రంథపఠనం చేస్తారు. అల్ప శక్తులము, సంస్కారహీనులమైన మేము భక్తిని ఏం తెలుసుకోగలం? మమ్ము అందరూ వదిలివేసిన సాయిబాబా వదిలిపెట్టరు. వారి అనుగ్రహాన్ని పొందిన వారు అత్యంత మహాశక్తిని పొందుతారు. ఆత్మానాత్మ వివేక సంపత్తిని, జ్ఞాన ప్రాప్తిని కూడా పొందుతారు. సాయి నోటి నుండి వెలువడిన వచనాలను వినాలన్న కుతూహలంతో భక్త జనులు వెర్రివారై వారి మాటలను మనసులో పదిలపరుచుకొని విశ్వాసంతో వారిని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. తమ భక్తుల మనోభీష్టాలు సాయినాథునికి పూర్తిగా తెలుసు. వారిని తీర్చే సమర్థులు కూడా వారే. కనుకనే వారి తర్వాతి పేజీలోని మరొక వీడియోలో చదువుకుందాం. జై సాయినాథ్.